నెల్లూరు జిల్లా అంటే ఎందుకు ఇంత ఇష్టం లేదు, ఇక్కడ ఉండే రైతులకి ఎందుకు ఆయన ఇంత మాత్రం మద్దతు చేయలేదని చూస్తే ఇక్కడ ఉండే నిధులంతా తీసుకుపోయి అమరావతి లేదు. ఈరోజు ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది. అప్పుడు ఒక బిల్డింగ్ 20,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ అని చెప్పేసి 20,000 రూపాయలు, మిగతా బిల్డింగ్ అంతా 15,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ కడుతున్నారు. అంటే దాదాపు 50,000 కోట్లు 4,000 బిల్డింగ్కి, మిగతా రోడ్లకి ఖర్చు పెడతాం. ఒక్క ప్రాంతానికి ఇంత ఖర్చు ఎక్కువ పెడుతున్నారు. దీని అతి తక్కువ ఖర్చుతో మాదిగంగా ఒక కాన్సెప్ట్ ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సలహా ఇస్తే ఆయన మీద దోపులు పెట్టారు. ఆయనకి ప్రధాని అంటే మన క్యాపిటల్ రీజన్కి ఇష్టం లేదని చెప్పేసి చెబుతూ తీసుకొని పోయి విధంగా అక్కడ పెట్టింది. దాంట్లో సగం భాగం కూడా ఇట్లాంటి ప్రాజెక్టులు మీద పెట్టి అక్కడ ఉండే 1,00,000 మంది కన్నా ఈ ప్రాంతాల్లో ఉండే దాదాపు 2 కోట్ల మందికి చాలా వరకు ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తవుతాయి. ఇది దృష్టి పెట్టి వాళ్ళకి మనం వినపడాలంటే ఈ విధంగా సమావేశాలు పెట్టి మీద గ్రామ స్థాయిగా కూడా తీసుకుపోయి ప్రజలందరికీ వాళ్ళు కొంచెం అవగాహన వచ్చేటట్టు వీళ్ళు చేసే కార్యక్రమాల ప్రకారం ఎంతో నష్టపోతున్నారు అనేది మనం అందరూ ప్రజలుగా తీసుకుపోయి తెలపాలని చెప్పేసి చాలా అవసరం. లేకపోతే ఇంకో 3 సంవత్సరాలు అయినట్టు ఇప్పుడే మన అప్పు 10 లక్షల కోట్లు అయింది. ఇంకా 3 సంవత్సరాలు పోతే 14 లక్షల కోట్లు పోయే తప్పకుండా ఖాయం. అది కూడా మిగతా ప్రాంతాల్లో కూడా ఈ నిధులంతా తీసుకుపోయి ఒక ప్రాంతంలో పెట్టు అన్యాయం అన్ని మిగతా ప్రాంతాలు జరిగేటట్టు అవకాశం ఉంది. మనం ఇప్పుడైనా కానీ నిద్ర చేసి మనం అందరం కొంచెం ఆదుకోకపోతే రాబోయే రోజుల్లో మన పిల్లలందరి భవిష్యత్తు తప్పకుండా నాశనమే పరిస్థితి వస్తుందని చెప్పేసి మీ అందరికీ మళ్ళీ ఇట్లాంటి ప్రాజెక్టులు కానీ వీళ్ళు చేసి అవినీతులు కానీ కట్టబెట్టాలంటే గ్రామ స్థాయి దాకా తీసుకుపోయి మన అందరం ఆందోళన చేసి ప్రభుత్వాన్ని నడవంచి మళ్ళీ ప్రాజెక్టులని ప్రారంభించేందుకు చేయాలని చెప్పి మనందరూ కోరుకుంటూ ఈ కార్యక్రమం అంతా ఆర్గనైజ్ చేయడానికి మిగతా పెద్దలందరికీ వచ్చి మనందరికీ నిజాలు తెలిపినందుకు నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి అందరికీ ధన్యవాదాలు.